అందరికీ నమస్కారము. ఇంక ఈ ఎండు చేపల కర్రీ అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇంకా మనకు నీసు వాసన అనేది తెలియదు. పిల్లలకైతే ఇది బట్టి ఎండు చేపల కర్రీ అన్నట్టు ఉంటుంది, వాళ్ళకి తెలియదు అస్సలు ఎండు చేపల కర్రీ అని. ఇంకా ఇలా చేసి చూసేద్దాం. కొంచెము గిన్నె వేడి పెట్టి బాగా వేయించేసుకోవాలి. లైట్గా వేయించిన తర్వాత ఇలా గోరువెచ్చటి వాటర్లో సాల్ట్ వేసి ఇలా కడిగేసుకోవాలి. పక్కకు గిన్నెలో ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైనాక ఇవి మంచిగా నీళ్ళు గట్టిగా పిండేసుకొని నీళ్ళలోకి వెళ్ళి తీసి ఆయిల్లో వేసేసి ఎర్రగా వేయించాలి. ఇప్పుడు అయితే మామూలు గిన్నె వేడి పెట్టి వేయించేసుకోవాలి లైట్గా. ఇంకా కడిగిన తర్వాత ఆయిల్లో ఎర్రగా వేయించేసి వేడి పైన సాల్ట్ కారం చల్లేసుకోవాలి. ఇంకా ఈ పక్కకు పెట్టేసుకొని ఒక గిన్నెలో మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఈ చేపలు వేయింపిన ఆయిలే వాడుకోవచ్చు కర్రీకి. ఒక 4 లవంగాలు, ఒక 2 ఇలాచీలు, సాజీర, పట్ట, జీలకర్ర. ఇంకా ఇలా వేగిన తర్వాత మనము ఒక 4 ఉల్లిపాయలు ఈ సైజు కోసుకొని వేసేసుకోవాలి. అవి కొంచెం నూనె లేయగానే ఎంబటే అల్లము పసుపు వేసేసుకోవాలి. బాగా ఎర్రగా వేగని అవసరం లేదు ఉల్లిపాయలు. ఈ కర్రీకి ఇలానే బాగుంటుంది. ఇంకా అల్లము పసుపు వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కలిపేసి మనము సాల్ట్ వేసుకోవాలి, కారం వేసుకోవాలి. ఇట్లా కలిపేసుకొని ఇంకా బాగా ఉడకని అవసరం లేదు మనకు ఈ ఉల్లిపాయ. ఇంకా ఇలా కొంచెం కారం పచ్చివాసన పోయే వరకు ఉడికిన తర్వాత మనం వేంపి పెట్టుకున్న ఎండు చేపలు వేసేసుకోవాలి. ఇవి నత్తి నీళ్ళు అంటారు, చాలా బాగుంటుంది. ఇంక ఇవి వేయగానే అటు ఇటు కలిపేసుకొని ధనియా పొడి వేసుకోవాలి. ధనియా పొడి వేసిన తర్వాత మనము దీనికి నువ్వుల పొడి రెడీ చేసేసుకోవాలి. ఈ నువ్వుల పొడితోటి చాలా బాగుంటుంది కర్రీ. మంచిగానే మనము ఒక 50 గ్రాముల నువ్వులు కంటే ఎక్కువనే వేయింపి పౌడర్లాగా చేసేసుకొని ఇంకా ఇలా ధనియా పొడి చల్లిన తర్వాత నువ్వుల పొడి వేసేసుకోవాలి. ఇంక ఈ కర్రీ అయితే ఎందరైనా తినచ్చు. చాలా కొంచెం కలుపుకుంటేనే రైస్ మొత్తం కలిసిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇంకా పిల్లలు కూడా ఎండు చేపలు అన్నట్టు ఉండదు, వాళ్ళకి తెలియదు కర్రీ. ఈ ఎండు చేపల కర్రీ కూడా చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా రకరకాలు. మనము ఇంకొకసారి అయితే పచ్చడి పెట్టే విధానం చూసేద్దాము ఎండు చేపలతోటి. ఇంకా ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది. మనము పిల్లలు తినేలాగా చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ తోటి చేసేసుకోవాలి తప్పనిసరి. నూనె పొడి వేసినామంటే కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి అయినా నూనె పొడి చల్లుకోవచ్చు. ఇంకా నూనె పొడి వేసిన తర్వాత మనకు అస్సలు స్టవ్ ఆన్ చేసి ఉండకూడదు, బంద్ చేసి అయినా నూనె పొడి చల్లేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం పొడి వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేయకూడదు అస్సలు. రుచికరమైన నత్తి నీళ్ళ కర్రీ.